మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం సామాన్య కుటుంబం నుంచి శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా సేవలు అందించిన తీరు ఆదర్శనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించి అంబటి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలు అందించారని గుర్తు చేశారు. పని చేస్తున్నాను చెప్తున్నాడే జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది. అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి. ఆయన ఒక చిన్న సామాన్యమైన కుటుంబంలో పుట్టి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత వారిని భారత ప్రజలు రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, రాష్ట్రపతిగా ఆయన పనిచేయటం నిజంగా చాలా గర్వించదగినటువంటి అంశం. ఒక చిన్న కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రయాణం సాగించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గౌరవాన్ని పొందినటువంటి అబ్దుల్ కలాం గారు, వారి జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఆ జీవితం నుంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ వ్యక్తి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.